అర కేజీ అల్లం అండి. అల్లం పైన అంతా మట్టి ఉంటుంది, అందుకని నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో వేసుకొని ఒక అరగంట ఉంచుకుంటే పైన మట్టి అంతా పోతుంది. తర్వాత శుభ్రంగా పైన తొక్కంతా తీసేసుకొని ముక్కలు చేసి మసాలా వేసుకుందాం. అర కేజీ అల్లానికి 1/2 కేజీ తెల్లగడ్డలు అండి. వీటిని ఇలా అంతా తీసేసుకొని నీళ్ళలో వేసుకుందాం. అంటే నీళ్ళలో వేసేసుకుంటే పైన తొక్కంతా ఈజీగా వస్తుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందామండి అన్నాన్ని. మొత్తం కోసేసుకున్నాము. వీటిని నీళ్ళు వేసి 2 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత మసాలా వేసుకుందామండి. అయిపోయింది. తెల్లగడ్డని ఇలా నీళ్ళల్లో వేస్తున్నాం కదండి. ఎందుకు వేస్తున్నామంటే చూపిస్తాను. 10 నిమిషాలు అయింది వేసుకొని. చూసారా అంత ఈజీగా వచ్చేస్తుందో. ఇలా వచ్చేస్తుందండి. అందుకని నీళ్ళలో వేసుకుంటే ఒక 10 నిమిషాలు చూడండి ఎంత ఈజీగా వస్తుందో. ఇలా వచ్చేస్తాయి. అందుకని ఒక 10 నిమిషాలు నీళ్ళలో వేసేసుకోండి. వెల్లుల్లిని ఇలా పొక్కంతా తీసేసుకుందాం, ఈజీగా వచ్చేస్తుంది. కొత్తిమీర, పుదీనా రెడీ చేసి పెట్టుకున్నామండి. గోంగూర శుద్ధంగా వలిచి పెట్టుకున్నామండి. గోంగూర కూడా మొత్తం అయిపోయిందండి, వలిచి పెట్టేసుకున్నాం. స్టవ్ నుంచి కుక్కర్ పెట్టుకుందామండి. గోంగూరని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకుందాం. గోంగూర కడిగినప్పుడు నీళ్ళు వస్తాయి కదండి, చూసుకొని మళ్ళీ నీళ్ళు వేసుకుందాం. ఇందులో ఇప్పుడు ఇందులో అంటే 5 కట్టలు గోంగూర తీసుకున్నాం కదండి. అంటే చిన్న చిన్న కట్టలు అయినా కానీ 5 కట్టలు గోంగూర తీసుకున్నాం కాబట్టి ఇందులో 1/4 కేజీ టమాటాలు వేసుకుందాం. కేజీ టమాటాలు వేసుకున్నాం. 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, సగం ఉల్లిపాయ వేసుకున్నామండి. క్వాంటిటీ 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, సగం ఉల్లిపాయ, కొంచెం పుదీనా వేసుకున్నాం, కొంచెం కొత్తిమీర, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా వేసుకున్నామండి. ఉప్పు, 1 టీ స్పూను పసుపు, 1/2 టీ స్పూను కారం అండి. చాలంటే పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదా, 1/2 టీ స్పూన్ చాలు. గ్యాస్ స్టవ్లు పచ్చిమిరపకాయ వాడని వాళ్ళు అయితే ఒకటి మిరప్పొడి వేసుకొని చేసుకోవచ్చండి. అప్పుడు 2 స్పూన్లు వేసేసుకోండి. 1 చెంచా నూనె వేసుకుందామండి. చూసారా నీళ్ళు వస్తున్నాయి, అందుకనే నీళ్ళు చూసి వేసుకుందాం అన్నాను. టమాటాలో నీళ్ళు ఉన్నాయి, అదిగాక గోంగూర కూడా కడిగి వేసాం కాబట్టి శుభ్రంగా దాంట్లో కూడా నీళ్ళు ఉంటాయి. చూసి మళ్ళీ వేసుకుందాం.
5 నిమిషాలు ఇలా ఉడకనిద్దామండి. తర్వాత చూసుకొని ఎంత కావాలో నీళ్ళు అంత వేసేసుకొని తర్వాత మూత వేసుకుందాం. సరే నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు కొంచెం వేసుకుందామండి, చాలు. అంటే ఒక టీ గ్లాస్ నీళ్ళు వేసుకుందాం, చాలండి. వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని మూత వేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చే అతిథి మా ఇంటికి వస్తున్నారు కదా, అతిథులు వాళ్ళల్లో ఒకరికి ఈ గోంగూర అంటే చాలా ఇష్టం అండి. అందుకని గోంగూర కూడా చేస్తున్నాను. ఎప్పుడైనా సరే గోంగూర చేసుకునేటప్పుడు టమాటాలు ఎక్కువ వేసుకోండి, టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి. 2-3 టమాటాలు వేసి చేసుకుంటే అది అంతగా రుచిగా ఉంటుంది గోంగూర. ఎప్పుడు ఒకసారి మీరే ట్రై చేసి చూడండి, ఆ మాటగా నవ్వుతుంది. అయితే గోంగూరలో టమాటాలు ఎక్కువ వేసుకుంటేనే అది రుచే వేరండి. అందుకే ఈ గోంగూర అంటే చాలా ఇష్టం వాళ్ళకి, అందుకనే చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. మూత పెట్టేసుకొని ఇప్పుడు సగం బాయిల్ అయింది కాబట్టి 2 విజిల్స్ వస్తే చాలు. చూసారా, అందుకేనండి నేను చెప్పింది. కాసేపు ఆగి తర్వాత కొంచెం ఉడికిన తర్వాత దాని మీద మూత వేసుకుందామని. లేకపోతే అదే మొత్తం ఒకేసారి వేసేసుకొని మూత వేసేసుకుంటే అది బాయిల్ అయ్యేటప్పటికి నీళ్ళు సరిపోక ఉండకుండా ఎక్కువైపోయి బయటికి ఎగజమ్ముతాయండి. అందుకని చూసారా, ఏమైనా కొంచెం వచ్చాయేమో, అందుకని ఇలా చేసుకోండి. చూడండి, కావాలంటే ఇంకో విజిల్స్ కూడా వస్తుంది. ఇంకో విజిల్స్ వచ్చిందాకా పెట్టేసుకొని దించుకొని మెత్తగా మెదుపుకుందామండి గోంగూరని. గోంగూర బాగా మెత్తగా మెదుపు వేసామండి. ఇది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మూడు విజిల్స్ అయిపోయినాయండి. ఇప్పుడు మూత చేసుకొని గోంగూరని మెదిపి పెట్టుకుందాం. గోంగూర బాగా మెత్తగా మెదుపు వేసామండి. ఇది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వంకాయ పులుసులో అండి ఇది, అంటే కలియా అంటాం మేము. దాంట్లోకి పచ్చనిపప్పు శనగ వేసుకొని ఇప్పుడు మూత వేసేసుకుందాం. మూత వేసేసుకొని 5 విజిల్స్ వచ్చిన దాకా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకొని మెత్తగా మెదిపి పక్కన పెట్టుకుందామండి. పప్పు బాగా ఉడికిపోయినాయండి. దీన్ని మెదిపి పెట్టుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంటికి అతిథులు వస్తున్నారు, అందుకని ఈరోజు స్పెషల్ వంటకాలు చేస్తున్నాం. మనం ఇది ప్రిపేర్ చేసుకుంటున్నామండి. అంటే సాదా బిర్యానీ, తర్వాత కలియా అంటామండి. వంకాయతో చేసుకుంటున్నాము మేము. వంకాయతో కలియా అంటాం, అది కలియా. తర్వాత ఏమంటే ఆలు, తర్వాత చికెన్ వేసి ఆలు కుర్మా, చికెన్ కుర్మా అండి. ఆలు చికెన్ కుర్మా చేస్తున్నాం. అందులోకి కావాల్సిన పదార్థాలు అండి ఇవన్నీ. బియ్యం 2.5 కేజీ తీసుకున్నాము.
శుభ్రంగా కడిగి నీళ్ళల్లో నానబెట్టుకున్నామండి. 2.5 కేజీ బియ్యం అండి. అందులోకి ఇది 2 కేజీలు చికెన్ అండి. దీనికి మేము 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాము కలియాకి. దీని ప్రాసెస్ అండి ఇదంతా ఒకసారి చూపిస్తాము. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అంటే 1/2 కేజీ అల్లానికి 1/4 కేజీ తెల్లగడ్డలు వేసి పేస్ట్ చేసుకున్నాం. ఇది చింతపండు ఒక 100 గ్రాములు తీసుకున్నామండి. అంటే 1/2 కేజీ కదా వంకాయలు, అందుకని చింతపండు ఒక 100 గ్రాములు తీసుకున్నాం చాలు. ఇది వంకాయ కలియాలోకండి శనగపప్పు నానబెట్టి కుక్కర్లో వేసేసుకొని బాగా మెత్తగా చేసి పెట్టుకున్నాము. ఇది శనగపప్పు అండి, పచ్చెనగపప్పు. ఇవి ఉల్లగడ్డలండి. అంటే చికెన్ ఆలు కుర్మా అన్నం చెప్పాను కదా, దాంట్లోకి అవి పచ్చిమిరపకాయలు, 2 నిమ్మకాయలు, కొత్తిమీర, అది పుదీనా అండి. ఇది ఒక 1.5 కేజీ ఎర్రగడ్డలు అండి. అవి కూడా ఒక 2 కేజీ టమాటాలు అండి. ఇవి బిర్యానీ స్పైసెస్ అండి. ఇవన్నీ వేసుకుంటాం. చూడండి, ఇవన్నీ బిర్యానీ మసాలాలు అంతా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు వంటలోకి వెళ్దామండి. మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ దగ్గర కూర్చున్నాం. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామండి. దబరా మొత్తం పెట్టేసుకున్నాం. స్టవ్ వెలిగించుకుందామండి. దబర వేడెక్కిందండి. 1/4 కేజీ నూనె వేసుకుందాం. ఎందుకంటే 2.5 కేజీకి 1/4 కేజీలో నూనె అండి చాలు. నూనె వేడెక్కిందండి. ముందుగా బిర్యానీ ఆకు వేసుకుందాం. తర్వాత చెక్క, కొంచెం మొగ్గ వేసుకుందాం. వేసుకుందామండి. కొంచెం షాజీరా వేసుకుందాం. కొంచెం సోంపు, అన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో ఎర్రగడ్డలు వేసుకుందాం. అంటే ఎర్రగడ్డలు కూడా ఒక 1/2 కేజీ ఎర్రగడ్డలు వేసుకుందామండి. అంటే కేజీకి 1/4 కేజీ చొప్పున లెక్క అండి ఇది. అందుకని ఒక 1/2 కేజీ ఎర్రగడ్డలు వేసుకుందాం చాలు. ఎర్రగడ్డలు తొందరగా వేగాలంటే దాంట్లో ఉప్పు వేసుకోవాలండి. అంటే కేజీకి ఇట్లా పట్టుకొని వేసుకోండి. 1 2 పిడికి అండి, గుర్తు 2.5 కాబట్టి ఇంకొంచెం వేసుకోండి చాలు. ఇలా కలిపేసుకొని మూత వేసుకుందామండి. మూత వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఎర్రగడ్డలన్నీ. మూత వేసేసుకుందాం. ఒక 5 నిమిషాలు మూత వేసుకొని వేయించుకుందామండి. ఉల్లిపాయలు ఎంత వేసుకుందామండి. ఇంకొంచెం వేగాలండి. బాగా బంగారు రంగు వచ్చేట దాకా వేయించుకోవాలండి. మళ్ళీ వేసుకుందాం మూత. ఎంతవరకు వేగా చూద్దామండి. వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో
పచ్చిమిర్చి వేసుకుందాం. టమాటాలు కూడా చెప్పాము కదండి, 1/2 కేజీ టమాటాలు వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలిపేసుకున్నామండి. కలిపేసుకొని మళ్ళీ మూత వేసుకుందామండి. ఒక 5 నిమిషాలు పడుతుంది టమాటాలు బాయిల్ అయ్యేదానికి. టమాటాలు కొంచెం వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకుందామండి. వేసుకొని మళ్ళీ ఒకసారి మూత వేసేసుకుందాం. బాగా వేగిపోయినాయండి టమాటాలు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చాలండి. అంటే దీని క్వాంటిటీ ఎంత అంటే 200 గ్రాముల అల్లం, 100 గ్రాముల వెల్లుల్లి అండి. 2.5 కేజీకి ఈ క్వాంటిటీ సరిపోతుంది. అందుకని మేము 200 గ్రాముల అల్లం, 100 గ్రాముల వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. వేసుకున్న తర్వాత కొంచెం బాగా పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలండి. కేజీకి 1 స్పూన్ లెక్కన మిరప్పొడి అండి. 1, 2, 2.5 అండి. ఒక గ్లాసు నీళ్ళు వేసుకుందామండి ఇందులో, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. అందుకని ఒక గ్లాస్ వేసుకుందాం. వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మసాలానంతా బాగా వేగనిద్దామండి. మసాలా ఎంతవరకు వేగిందో ఒకసారి చూసుకుందామండి. చూసారా, మంచి స్మెల్ వస్తుంది. పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ వస్తుందండి. మూత తీసేసుకొని ఒక 5 నిమిషాలు ఇలాగే మళ్ళీ ఫ్రై అవనిద్దాం. మసాలా అంతా బాగా వేగిపోయిందండి. ఇందులో ఎసరు వేసేసుకున్నాం. అంటే 2.5 అన్నాను కదా, 2.5 సేర్లకి ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నానండి. అంటే దీంతో 10 గ్లాసులు తీసుకున్నాను. అంటే 10 గ్లాసులకి 1.5 గ్లాస్ చొప్పున వేసుకోవాలి. అప్పుడు 15 గ్లాసులు అవుతాయండి. 15 గ్లాసులు నీళ్ళు వేసుకుందాం.
15 గ్లాసులు అండి. 15 గ్లాసులు నీళ్ళు వేసేసుకున్నాం. ఒకసారి కలిపేసుకొని ఇలా అంతకుముందు 1 గ్లాసు నీళ్ళు వేసుకుందామని చెప్పాను కదండి. అంటే మసాలా అంటుకోకుండా వేసుకుందామని. అది మసాలాలో ఇరిగిపోయింది కాబట్టి అది లెక్కలో రాదండి, అందుకని నేను చెప్పలేదు. ఇప్పుడు 15 గ్లాసులు వేసేసుకున్నాం. ఫస్ట్ కొబ్బరి మసాలా వేసుకుంటే అడుగు బాగా అంటుకుంటుందండి, అందుకని అప్పుడు వేసుకోలేదు. ఇప్పుడు వేసుకుందాం. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. కాకపోతే కొబ్బరి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అంటే కొంచెం వేసుకుందాం, చాలండి. ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని మూత వేసేసుకుందామండి. మూత వేసుకున్నాం. ఈ ఎసరు కాగేంతలో పక్కన మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కుర్మా పెట్టుకుందామండి. చికెన్ కుర్మా, దాని ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ వెలిగించుకొని దవర పెట్టుకుందామండి. నూనె వేసుకుందామండి. నూనె అంటే ఒక 100 గ్రాములు నూనె చాలండి దాంట్లోకి. అంటే చికెన్లో మామూలుగా మనకి నూనె వస్తుందండి, అందుకని ఎక్కువ వేసుకోవద్దు. 100 గ్రాములు చాలు. 2 బిర్యానీ ఆకు వేసుకుందాం. కొంచెం చెక్క, లవంగాలండి, కొంచెం సోపు, కొంచెం సాజీరా, తర్వాత 2 ముక్కలు వేసుకున్నామండి. ఇందులో 1/4 కేజీ ఎర్రగడ్డలు వేసుకుందామండి. ఎందుకంటే ఇది కుర్మా కాబట్టి 1/4 కేజీ ఎర్రగడ్డలు పడతాయి. తగినంత ఉప్పు వేసుకుందామండి. అంటే టేస్ట్కి సరిపడా, కావాలంటే మళ్ళీ ఆనాకు చూసి వేసుకుందాం. కలిపేసుకొని మూత వేసుకుందాం. ఈ ఆనియన్స్ వేగేంత వరకు వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ ఎసరు ఎంతవరకు వచ్చిందో చూసుకుందామండి. ఇంకా రాలేదు, కొంచెం టైం పడుతుంది. ఒక 5 నిమిషాలు పడుతుందండి. మళ్ళీ మూత వేసుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందాం. ఇందులోకి 1/4 కేజీ టమాటాలు వేసుకుందామండి. ఇది కొయ్యలేదుగా, ఇప్పుడు కోసేస్తాం. ఇప్పుడు మూత వేసుకుందామండి. ఎసరు కాగిపోయిందండి. ఇందులో నానబెట్టుకున్న రైస్ వేసేద్దాం. నీళ్ళన్నీ వంచేసుకున్న తర్వాత వేసేసుకుందామండి. కొంచెం కూడా నీళ్ళు ఉండకూడదు ఇందులో. అంటే ఎసరు వేసుకున్నాం కదా, మళ్ళీ నీళ్ళు ఎక్కువ పోతాయి, అందుకని నీళ్ళన్నీ బాగా వంచేసిన తర్వాత వేసుకున్నాం. ఇది కూడా వేసేసుకున్నామండి. వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు
పెరుగు వేసుకుందామండి. ఎందుకంటే పెరుగు వేసుకుంటే ఆ టేస్టే వేరండి, సూపర్గా ఉంటుంది. సాదా బిర్యానీ అయినా కానీ సూపర్ ఉంటుందండి. అందుకని పెరుగు వేసుకుందాం. వేసేసుకొని 150 గ్రాములు పెరుగు వేసుకుందామండి. 150 గ్రాములు పెరుగు వేసుకున్న తర్వాత మూత వేసేసుకుందాం. హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇప్పుడు చేసుకుందామండి. ఇప్పుడు ఈ టమాటాలు ఎంత చూద్దామండి. వేగిపోవచ్చాయి. ఒక 5 నిమిషాలండి. ఇప్పుడు మూత వేసుకోకుండా ఇలాగే పెట్టేసుకొని వేయించుకుందాం. వేపినాయండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అంటే 2 కేజీల చికెన్ కాబట్టి ఒక 1/2 కేజీ ఉల్లగడ్డలు కాబట్టి అందుకని మొత్తం కలిపేసి 150 గ్రాములు మసాలా వేసుకుందాం. ఇందులో ఇది 100 గ్రాములు ఉంటుందండి. ఇది ఒక 50 గ్రాములు వేసుకుందాం, సరిపోద్ది. అంటే ఇందులో పచ్చివాసన పోవాలండి, అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసేసాము. తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకుందాం, పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత వేసుకుందామండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకున్నాను. వేసేసుకొని మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకుందాం. ఇట్లా మూత వేసుకుందామండి. ఒక 5 నిమిషాలు పడుతుంది ఇదంతా వేయడానికి. ఇప్పుడు రైస్ ఎంత వరకు వచ్చిందో చూద్దాం. అడుగంటకుండా నీట్గా బాగా కలుపుకుందామండి. సరే, ఇలా శుభ్రంగా కట్ట కలిపేసుకొని మళ్ళీ మూత వేసుకుందామండి. రైస్ ఎంత వరకు వస్తుందో చూద్దామండి. బాగా దగ్గర పడిపోతా ఉంది. ఇప్పుడు చూసారా ఎంత స్మెల్ వస్తుందండి. స్మెల్కే తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది మా అత్తగారు వంట. చూసారా మా కోడలు ఏమంటుందో. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి. అంటే ఇప్పుడు దగ్గర పడిపోయింది కాబట్టి, లేకపోతే కింద రైస్ అంతా మాడిపోద్ది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత వేసుకుందామండి. లో ఫ్లేమ్లోనే ఉంచేసుకోండి, హై ఫ్లేమ్లో ఇప్పుడు పెట్టుకోబాకండి. ఇప్పుడు చూస్తున్నామండి. టమాటాలు మసాలా అంతా బాగా వేగిపోయిందండి. ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకుందామండి. చాలామంది చికెన్ పైన ఉండే స్కిన్తో సహా వేసుకోండి. చాలామంది స్కిన్ ఇష్టపడరు, స్కిన్ వేసి తింటారు. కాకపోయినా స్కిన్ వేసుకుంటే అది టేస్టే వేరండి. దానికి ఒక కథ కూడా ఉంది. మా చిన్నప్పుడు మేము వినేవాళ్ళం, మా నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు అండి.
ఒక దగ్గర రాజు దగ్గర ఒక ఆయన పని చేస్తున్నాడంట, వంట పని. ఆయన ఏమంటే రోజు రాజుగారికి వంట చేసి పెట్టి పక్కనే నిలబడి ఏడుస్తూ ఉండేవాడంటండి. 2 రోజులు 3 రోజులు చూశాడంట రాజు. తర్వాత అడిగాడంట, నాకు రోజు వంట పెట్టినప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు పక్కన నిలబడి అని అడిగారంటండి. ఆయన అన్నారంట, నేను కూడా ఒకనప్పుడు బాగా బతికినో, నేను ఇప్పుడు ఏమంటే వంట పని చేసుకుంటూ బతుకుతున్నాను అని అన్నాడంటండి ఆయన. అట్టయితే రాజుగారికి ఒక అనుమానం వచ్చి, అయితే చికెన్లో ఏం టేస్ట్ ఉంటుంది అని అడిగారంటండి. అప్పుడు ఆయన అన్నారంట, చికెన్ పైన దానిపైన ఉండే స్కిన్ బాగా టేస్ట్ అండి చికెన్లో అని అన్నాడంటండి. ఆ మాట విని కరెక్ట్ అనుకొని రాజు ఆ రోజు నుంచి ఆయన కొలువులో నుంచి తీసేసి ఆ వంట పని చేసే దగ్గర నుంచి పక్కన పెట్టుకొని స్నేహితుల్లో చూశాడంటండి. చూసారా? అంటే రాజుగారికి కూడా తెలుసు దాని స్కిన్లో ఎంత టేస్ట్ ఉందో. అది అంది కథ. మా నాన్న వాళ్ళు చెప్తున్నారు, అప్పుడు మేము ఉంటున్నవాళ్ళం, అందుకని మీకు చెప్తున్నాను. అంటే చాలా మంది ఇష్టపడరండి, అందుకు చెప్తున్నాను నేను. అది ఇప్పుడు గుర్తొచ్చి చెప్పాను మీకు. ఇందులో పచ్చిమిరపకాయ వేసుకున్నాం కాబట్టి మిరప్పొడి ఎక్కువ పడదు. అంటే కుర్మాలో మిరప్పొడి ఎక్కువ వేసుకోరు, కాకపోతే ఒక స్పూన్ వేసుకుంది చాలండి. అంటే మరీ తెల్లగా ఉంటుంది అనుకొని కాస్త కలర్ చెందుకు కొంచెం వేసాను మిరప్పొడి. నేను ఒక స్పూన్ చాలండి వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు మూత వేసుకొని ఒక 5 నిమిషాలు మసాలాలోనే చికెన్ని బాగా మగ్గనిద్దామండి. రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇలా 4 పక్కల నుంచి కలుపుకుందామండి. తీసి స్లోగా కలుపుకుందాం. మూత పెట్టేస్తున్నామండి. ఒక 5 మినిట్స్ ఉంటే రైస్ రెడీ అయిపోతుంది. ఇది నిమ్మరసం అండి. దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని వేసుకుందాం. ఇష్టం వచ్చిన వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదండి. వేస్తే కొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది. అంటే ఎక్కువ వేసుకోబాకండి, మళ్ళీ కొంచెం వేసుకుందాం. ఇట్లా వేసుకొని మళ్ళీ మూత పెట్టుకుందామండి. 5 నిమిషాలు చాలు, రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చికెన్ ఎంతవరకు వస్తుంది చూద్దామండి. ఇక్కడ మనం నీళ్ళు యాడ్ చేయలేదు కదండి, నీళ్ళు వచ్చేసాయి. అందుకని 5 నిమిషాలు దీంట్లోనే మగ్గనిద్దాం అన్నాను. ఇప్పుడు ఇందులో కొబ్బరి పేస్ట్ యాడ్ చేద్దామండి. అంటే 150 గ్రాములు వేసుకున్నాము కదా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 150 గ్రాములు కొబ్బరి పేస్ట్ అండి. చాలు. కొబ్బరి పేస్ట్ ఎందుకు వేసానంటే కుర్మాలోకి కొబ్బరి పేస్టే మంచి టేస్ట్ ఇస్తుందండి. అందుకని కొబ్బరి పేస్టు, అది కూడా పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోండి, అది మంచి టేస్ట్ ఉంటుందండి. ఎండు కొబ్బరి కాదు, నేను పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం.
పెరుగు యాడ్ చేద్దామండి. 150 గ్రాముల పెరుగు అండి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బంగాళదుంపలు వేసుకుందాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న బంగాళదుంపలు అండి. చూసారా, ఇంత ముక్కలు వేసుకోండి, అప్పటికి సరిపోతాయండి. దానిలో మరి చిన్నగా కోసుకుంటే ఇవి దాంట్లోనే కరిగిపోతాయి. అందుకని పెద్ద ముక్కలు వేసుకోవాలండి. నేను 1/2 కేజీ తీసుకున్నాను. వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. మేము ఉల్లగడ్డని పచ్చివే వేసుకున్నామండి, ఉడకబెట్టి వేసుకోబాకండి, పచ్చివే వేసుకోండి. పచ్చి వేసుకుంటే కుర్మాలోకి ఉల్లగడ్డలు వేస్తేనే టేస్ట్ అండి. గమనించారా, దాంట్లో కుర్మాకి ఉల్లగడ్డ వేస్తేనే టేస్ట్ అండి. అందుకని ఉల్లగడ్డ వేసుకొని చేసుకుంటాం. మా ఇంట్లో అందరికీ ఉల్లగడ్డ చికెన్ కుర్మా అంటే చాలా ఇష్టం. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మూత వేసేసుకుందామండి. ఒక 1/2 అవర్ పడుతుందండి ఇది రెడీ అయిపోయేదానికి. మూత వేసుకుందాం. ఇప్పుడు రైస్ చూద్దామండి ఒకసారి. సరే, కలర్ ఏమంత ఎక్కువగా లేదు కదండి, చూడండి. అంటే వేసి వేయనట్టుగా ఉండి లేనట్టుగా ఉంటేనే చూసేదానికి కూడా కంటికి కూడా చూడండి ఎలా ఉందో, బాగుంటుందండి. సాదా బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంట్లో ఎక్కువ మసాలాలు ఏం పట్టవు, అందుకని నేను ఎక్కువ మసాలాలు వేయలేదండి. మెయిన్గా వేసాం కదా, ఆ మసాలాలే చాలు. ఇందులో ఎక్కువ మసాలాలు అవసరం లేదు. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని రైస్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని దించేసుకుందామండి. సాదా బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎలా ఉందో చూడండి. ఒకసారి ఉన్నాము. స్మెల్ చూసారా, బా చాలా టేస్ట్ వస్తుంది ఇంకా తింటే. ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా వేసుకుందామండి. ఆచి చికెన్ మసాలా, మేము ప్రతి కూరలో చికెన్ మసాలాలు ఇది వేసుకుంటామండి. ఇది వేస్తే ఆ టేస్టే వేరండి. ప్యాకెట్ వేసేసుకోండి, అంటే ఎక్కువ కదా కూర, అందుకొని ప్యాకెట్ పడుతుంది. స్మెల్ ఎంత బాగా వస్తుందో సరే. స్మెల్ వేయగానే కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుని ఇంకా కలపొద్దండి. మళ్ళీ కలిపితే చికెన్ అంతా అయిపోతుంది. మూత పెట్టేసుకున్నాం. స్టవ్ వెలిగించుకొని దబర పెట్టుకుందామండి. ఇది దాల్చా కోసం అండి. దబర వేడికిందండి. 100 గ్రాముల నూనె వేసుకుందాం.
ఒక బిర్యానీ ఆకు, పట్ట, కొంచెం మొగ్గ, తెరగడ్లు వేసుకున్నామండి. కొంచెం చాలండి. కొంచెం వేగాలండి. వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందామండి. అంటే టమాటాలు ఎక్కువ వేసుకుందాం, ఒక 1/4 కేజీ దాకా వేసుకుందామండి. ఎందుకంటే హలియాకి టమాటాలే టేస్ట్ అండి. తగినంత ఉప్పు వేసుకున్నామండి. చూసుకున్నామండి. ఉల్లగడ్డ మెత్తగా అయితే కుర్మా 1/4 భాగం ఉడికిపోయినట్టేనండి. లేదు, ఇంకా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో వంకాయ వేసుకుందామండి. టమాటాలు వేగేటప్పుడే వంకాయలు కూడా వేసేసుకుందాం. వాలేకుమ్ అస్సలాం. స్పూన్ పసుపు, నాలుగు స్పూన్ల కారం అండి. కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు వంకాయని మగ్గనిద్దామండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దామండి. దొరుకుతుంది సార్, కొంచెం పచ్చిమిరపకాయలు, మూత వేసేస్తున్నామండి. పేస్ట్ ఉంది, కొబ్బరి పేస్టు, కలిపేస్తున్నాము. మసాలాలను వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని
5 నిమిషాలు మసాలాలో మగ్గనిద్దామండి. చికెన్ కుర్మా ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఉల్లగడ్డ బాగా మెత్తగా ఉడికిపోయిందండి. చికెన్ చూద్దాం. చికెన్ ఉడికిపోయిందండి, రెడీ అయిపోయింది కూర. చికెన్ కుర్మా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి. చాలు, 5 నిమిషాలు చాలు. మూత పెట్టుకుందాం, రెడీ అయిపోతుంది. బాగా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసుకుందామండి. ఎందుకంటే శనగపప్పు మీద పెట్టుకున్నాం కదా, అది వేసుకుంటాం ఇందులో. అప్పుడు బాగా చిక్క పడిపోతుంది. అందుకని ఇప్పుడు 2 గ్లాసులు నీళ్ళు వేసుకుందాం. ఇప్పటికే చిక్కగా ఉందండి చూడండి. అందుకని 2 గ్లాసులు నీళ్ళు పడుతున్నాయి, వేసుకుందాం. వేసుకొని కలిపేస్తున్నామండి. కలిపేసుకొని మూత వేసేసుకొని ఒక 5 నిమిషాలు బాయిల్ అవనిద్దామండి. ఇప్పుడు కుర్మా ఎంత రోజు చూద్దామండి. చూసారా, రెడీ అయిపోయిందండి. కొంచెం గ్రేవీ ఉండగానే ఆఫ్ చేసుకుందాం. ఎందుకంటే ఉల్లగడ్డలు వేసాం కాబట్టి ఉల్లగడ్డలు గ్రేవీని అంతా పీల్చేసుకుంటాయండి. చికెన్ కుర్మా రెడీ అయిపోయిందండి. మూత వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. వంకాయలు బాగా ఉడికిపోయినాయండి చూడండి. ఇప్పుడు ఇందులో పచ్చనిపప్పు కుక్కలో వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. కలియా అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం అండి. వేసేసుకుందామండి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసుకొని 5 నిమిషాలు మూత పెట్టుకొని బాయిల్ చేసుకుంటే కలియా కూడా రెడీ అయిపోద్దండి. వంకాయ పులుసు అంటే కలియా ఎంతవరకు రెడీ అయిపోయిందో చూద్దామండి. రెడీ అయిపోయిందండి. కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సాదా బిర్యానీ చికెన్ కుర్మా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పెరుగు పచ్చడి చేసుకుందామండి. అంటే రైతా రెడీ చేసుకుందాం. పెరుగు పచ్చడి చేసుకుందామండి. ఉల్లిపాయలు, పెరుగు, కొత్తిమీర,
కొంచెం సాల్ట్ వేసుకుందాం. రైతా కూడా రెడీ అయిపోయిందండి. ఈరోజు మా ఇంట్లో సాదా బిర్యానీ, ఆలు గోష్ కుర్మా అండి. ఇది వచ్చేసి ఖలియా అంటే వంకాయ పులుసు విత్ రైతా విత్ అమ్మడి భాజీ అంటే గోంగూర. ఇదండి మా మెనూ ఈరోజు. ఈ వంటలు చేసుకున్నాం మేము ఈరోజు. పెరుగు పచ్చడండి అంటే రైతా. సూపర్గా ఉందండి. గోంగూర మా కూడా చాలా ఇష్టం అండి. గోంగూర అంటే అత్తమ్మ గోంగూర అంటది, అత్తమ్మ గోంగూర అంటది. గోంగూర అండి. ఇది కుర్మా అండి. సూపర్గా ఉన్నాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, కామెంట్స్ పెట్టండి. సూపర్ ఉన్నాయి, ఇలా ట్రై చేయండి. మా ఛానల్ని ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. బెల్ ఐకాన్ ఆల్ నొక్కండి ప్లీజ్. మీ కామెంట్స్ మాకు ఎంతో విలువైనయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi friends, bye.